మత్స్యకార సోదరిమణులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, మరి మీరందరూ ఈరోజు చాలా సంతోషంగా ఉన్నారా? మీ అందరికీ ఈ కార్డులు తీసుకునే కార్డుదారులందరికీ కూడా ముందుగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. అలాగే మీరందరూ ఆర్థికంగా బాగుండడానికే మన ఈ ప్రభుత్వము ఇప్పుడు మీకు ఈ మత్స్యకార కార్డులు అనేది పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్డులు పంపిణీ చేయడానికి ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకుంది ఎవరు? మన మహిళల కోసం మన మకుటం లేని మహారాణి అయినటువంటి మన మహిళామణి మన రాఘమయ్య గారు మీ అందరి కోసం ప్రత్యేకంగా శ్రద్ధ వహించి మరి ఈ కార్డులు మీకు అందజేయడం జరిగింది. మీరు ఆర్థికంగా బాగుండాలని, అలాగే ఈ చేపలు ఏవైతే ఉన్నాయో ఇది మంచి ప్రోటీన్ ఫుడ్, అది మనందరికీ తెలిసిందే. కానీ ఇందాక మేము అక్కడ మీటింగ్ చేసేప్పుడు ఏమనుకున్నామంటే, ఈ ముళ్ళులు ఉంటాయి కదా, ఈ ముళ్ళుల వల్ల ఏమైందంటే కొంతమంది పిల్లలకి పెట్టాలంటే భయం వేసి ఎందుకులే ఈ గొడవంతా అని అసలు ఈ ఫిష్ని తినడమే చాలా వరకు తగ్గిపోవడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే ఈ ముళ్ళులు అనేవి ఉండడమే. మనకి ఇలాంటివి ఏమైనా ఈ నీడిల్స్ ఏమైనా దొరికితే అవి వీళ్ళకి అందజేస్తే సార్, ఇక్కడ ఫిష్ని క్లీన్ చేసేటప్పుడే ఆ ముళ్ళు కూడా తీసేయటం జరిగితే ఇంకెక్కువ అది అమ్ముడు పోవడానికి అవకాశం ఉంటుందని మేము అనుకుంటున్నాము. అలా ఏదైనా సరే ఎంతో కొంత మనం పూర్తిగా చేతులతోటి వాడి అట్లా చేసిన దానికన్నా కొంత టెక్నాలజీని వాడితే, అంటే చిన్న చిన్న పరికరాలను వాడుకుంటే అవి తినడానికి ఈజీగా ఉండి ఎక్కువ మంది తినడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీరంతా ఆ దిశగా ప్రయత్నం చేయండి మన సహకారంతో. మరి నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు. గారు మన ఊరు వచ్చినందుకు గాను మఠ రాఘమయ్య గారికి ధన్యవాదాలు చెబుతున్నాం. మేము పోయి మా సభ్యులందరూ కూడా చాలా లేనస్థితిలో ఉన్నారు, పేదవాళ్ళు ఉన్నారు. 10 సంవత్సరాల నుంచి సభ్యత్వం లేదు, మరి మాకు సభ్యత్వాలు కల్పించాలి అని చెప్పేసి కోరగా వారు ఏడీ గారితో మాట్లాడి ప్రతి ఒక్కరికి 180 మంది సభ్యులకి ఎవరిని కూడా పాడు కాకుండా అందరికీ సభ్యత్వాలు ఇవ్వాలని చెప్పేసి కోరారు, ఆదేశాలు ఇచ్చారు. దాని ప్రకారం మన ఏడీ గారు అలాగే చేశారు. వారికి మట్ట రాఘమయ్య గారికి, తర్వాత మన ఏడీ ప్రసాద్ గారికి, శివప్రసాద్ గారికి ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకున్నాం. పేరువంచ వెంకటాపురం గ్రామ మత్స్యకార సంఘ సభ్యులందరికీ, మరి వేదికను అలంకరించిన పెద్దలకు నన్ను చాలాసార్లు రిక్వెస్ట్ చేయడం జరిగింది. కొంచెం తొందరగా మా సభ్యులందరికీ కూడా కొత్తగా సభ్యత్వ కార్డులు ఇప్పించమని నేను అదే మన ఏడీ గారికి కూడా చెప్పడం జరిగింది. అందుకని మనకి తొందరగానే ఈరోజు ఈ కార్డ్స్ పంపిణీ కొత్తగా 182 మందికి ఇవ్వడం అనేది, అందులో మన కాంగ్రెస్ ప్రభుత్వంలో గత చాలా కాలం 10-15 సంవత్సరాల నుంచి పెండింగ్ ఉన్నది. అది ఇప్పుడు మనం కొత్తగా సభ్యులను చేర్చుకోవడం అనేది చాలా ఆనందకరంగా ఉంది. ఈరోజు చూస్తే మత్స్యకారుల కుటుంబాలు అనుకున్నంతగా అభివృద్ధి చెందలేదు. అందుకని ఏం చేయాలి అనేది ఆలోచించి వారికి గవర్నమెంటే ఉచితంగా చేప పిల్లలు పంపిణీ చేయడం కానీ, చెరువుల్లో చేప పిల్లలను వదలడము, అలాగే మార్కెటింగ్ సదుపాయాలు కల్పించడం, ఇట్లాంటివన్నీ కూడా శ్రద్ధ వహించడం జరుగుతూ ఉంది. ఈజీఎస్ కరువు పనుల్లో కూడా ఫిష్ పాండ్స్ ఏర్పాటుకు కూడా ఈసారి వెసులుబాటు కల్పించింది. మరి అందరికీ తెలుసో లేదో, ఉపయోగించుకున్నారో తెలియదు. చిన్న చిన్న పాండ్స్ తయారు చేసుకొని మీరే చేప పిల్లలను కూడా అక్కడ పెంచుకుంటే చాలా బాగుంటుంది. అంతేకాకుండా మీకు మార్కెటింగ్ అనేది అందరు ఇక్కడ కల్లూరికి చాలా వచ్చినాయి. అవి కూడా మనం చూసి పాత పద్ధతుల్లోనే కాకుండా ఇప్పుడు మన ఏఎంసీ గారు చెప్పారు అట్లా ముళ్ళులు తీయడానికి ప్రత్యేకంగా ఏదైనా చిన్న చిన్న పరికరాలు ఉన్నాయి, అట్లా అవి ఉన్నాయి ఇస్తామంటున్నారు. అట్లనే మొత్తం మనం చేసే వాటిలో కూడా ఇంకేదైనా హెల్ప్ఫుల్గా ఉంటే నేను ఏడీ గారికి చెప్పడం జరిగింది. ఏదైనా కొత్త టెక్నాలజీ వస్తే కనుక మీకు వాటిలో ట్రైనింగ్ ఇస్తే మనకి ఇంకా సులభతరంగా ఉంటుంది. అవి మనం పట్టుకున్న చేపలు అవి కానీ పాడవకుండా కొద్దిగా వాటి ప్రాసెసింగ్ కొత్తగా ప్రాసెసింగ్ చేసి డ్రై చేసి అమ్మడం, ఇట్లా చాలా ఉన్నాయి. మనం ఇంకా చాలా వరకు పాత పద్ధతులే వాడుతున్నాము. కొత్త టెక్నాలజీ మీద కూడా అవగాహన పెంచుకొని వీళ్ళకి ఏదైనా ఉంటే ట్రైనింగ్ కూడా ఇప్పించాలి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఆదాయం పెరుగుతుంది. ముఖ్యంగా మహిళలకి ఏదైనా సరే 1 రూపాయి సంపాదిస్తే అదంతా మన కుటుంబం కోసమే ఖర్చు పెడతారు. కనుక మహిళలకి ఎక్కువ ఉపాధి రావాలి అనేసి ఈ డ్వాక్రా మహిళలకు కూడా ఈ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్కి ప్రత్యేకంగా
ఏదైనా ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ పెట్టి 60% సబ్సిడీ వచ్చే విధంగా గవర్నమెంట్ పథకాలు ఉన్నాయి. అవి మీరు డ్వాక్రాలో ఉంటే కనుక అది ఉపయోగించుకోండి. డ్వాక్రా మహిళలందరూ ఏం చేస్తున్నారు, ఏదైనా లోన్ వస్తుంది, మీకు లోన్ వచ్చినప్పుడు ఆ గ్రూప్ సభ్యులందరూ లోన్ సమానంగా పంచుకొని ఇంటి ఖర్చులకు వాడుతున్నారు. అలా కాకుండా అందరూ కలిసి ఒక గ్రూప్ కలిసి ఒక యూనిట్ ఏదైనా ఆలోచించి అందరితో చర్చించి పెట్టుకుని దాని ద్వారా మీకు రోజు ఇన్కమ్ ఉంటుంది. అలాంటివి చూసి చిన్న చిన్న యూనిట్లు 10 మంది కలిసి ఒక యూనిట్ పెట్టుకున్నా కూడా మీకు సబ్సిడీ వస్తుంది. 100 రూపాయలకి 60% సబ్సిడీ పోతే మనం కట్టాల్సింది 40 రూపాయలే. కనుక అలాంటివి ఉంటే కనుక మనం అవగాహన పెంచుకొని మరి అలాంటివి చేసుకొని ఆదాయం సంపాదించుకోవాలి. కుటుంబానికి చేదోడు వాదోడుగా ఉండాలని కోరుకుంటూ, ఇంకా ఏదైనా సరే ఇప్పుడు మనకి కొత్తగా వాకిటి శ్రీహరి గారు ఈ మన మత్స్యకారులకి మినిస్టర్గా ఉన్నారు. కనుక ఏదన్నా అవసరం ఉంటే మీరు నా దృష్టికి తీసుకెళ్తే నేను కూడా వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళి మన మత్స్యకారులకి ఇంకా ఏమైనా చేయగలమా, గవర్నమెంట్ తరఫున కానీ ఏమైనా సంక్షేమ పథకాలు కానీ ఇంకేమన్నా ఉంటే కనుక ఖచ్చితంగా మీకు మేము తప్పకుండా సహాయం చేస్తాము. అలాగే ఎప్పుడు కూడా మీకు ఏ అవసరం ఉన్నా కూడా అండదండలుగా ఉంటాము. మీరు కూడా అదే విధంగా మాకు సపోర్ట్ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ సర్టిఫికేట్